హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక వేదవతి అయితే ఇద్దరు కోడలని వర్షంలో తడవకుండా జాగ్రత్తగా లోపలికైతే తీసుకెళ్తుంది. అది చూసిన వల్లి కోపంతో రగిలిపోతుంది, అలాగే బాధతో కుమిలిపోతుంది. అక్కడే నైట్ అంతా వర్షంలో తడుస్తూ అలాగే నిలబడి ఉండిపోతుంది. ఇక ఉదయాన్నే తిరుపతి అయితే బ్రష్ చేసుకుంటూ అలా వచ్చేసరికి అక్కడ స్పృహ తప్పి పడిపోయిన వల్లిని చూస్తాడు. ఒక్కసారిగా అక్క అక్క అంటూ గట్టిగా అరవడంతో ఇక వేదవతి అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా బయటికి వస్తారు. ఇక రామరాజు అయితే వల్లిని అట్లాంటి స్థితిలో చూసి షాక్ అయిపోతాడు. అమ్మ వల్లి అంటూ ఇక వల్లి దగ్గరికి వెళ్తాడు. అలాగే వేదవతి కూడా ఇదేంటిది ఇక్కడ ఉంది అంటూ ఇక వేదవతి అయితే వల్లిని పైకి లేపుతుంది. ఇక రామరాజు అయితే వల్లి చెయ్యి పట్టుకోవడంతోనే తన ఒళ్ళు కాలిపోతుంది. ఇక అది చూసిన రామరాజు, భుజమా ఏంటిది ఇలా? వల్లి ఏంటి వర్షంలో తడిచిపోయింది, అయినా తను ఇక్కడెందుకు పడుకుంది అంటూ ఇక చందు వైపు చూస్తాడు. చందు ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు. ఇక రామరాజైతే, భుజమా ఈ మధ్య నిన్ను గమనిస్తూనే ఉన్నాను, నువ్వు వల్లిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. మొన్నటి వరకు నర్మదని ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు, ఇప్పుడు వల్లిని నీ పద్ధతేం బాగోలేదు అంటూ ఇక రామరాజైతే వేదవతిని తిడుతూ ఇక వల్లిని అక్కడి నుంచి లోపలికైతే తీసుకెళ్తారు. ఇక పెద్దడా త్వరగా డాక్టర్ని పిలిపించు అని చెప్పడంతో ఇక చందు తను పట్టనట్టుగా నిలబడుతూ ఉంటే ఇక రామరాజు చందు దగ్గరకు వచ్చి, రే పెద్దోడా, నిన్నే డాక్టర్ని పిలిపించమని చెప్తే అసలు నిన్ను కాదన్నట్టు ఇలా ఎందుకు నుంచున్నావు? ఏంట్రా అసలు మీ అందరికీ ఏమైంది? ఎందుకు వల్లిని మీరందరూ ఒక శత్రువులాగా చూస్తున్నారు? తనకి ఈ మధ్యనే బిడ్డకి దూరం అయ్యి ఎంతగానో కుమిలిపోతుంది. అట్లాంటి అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోవాల్సింది పోయి ఇలా మీరు తనని పట్టించుకోకుండా తనని ఇంకా బాధ పెడుతున్నారా? రే నడిపోడా, చిన్నోడా, డాక్టర్కి ఫోన్ చేయండి అని చెప్పడంతో ఇక ధీరజ్ అయితే డాక్టర్కి ఫోన్ చేస్తారు. ఇక డాక్టర్ వచ్చి వాళ్ళకి చెకప్ చేసి ఇంజెక్షన్స్ చేసి ఇక బయటికి వస్తారు. ఈ మెడిసిన్స్ తిప్పించి 6 గంటలకు ఒకసారి జ్వరం వచ్చినా రాకపోయినా ఈ మెడిసిన్స్ ఇవ్వండి. అయినా తను బాగా వర్షంలో తడిచిపోయింది, అలా తడిచి స్పృహ తప్పి పడిపోయింది అని చెప్పి ఇక డాక్టర్ చెప్పిన మాటలకి ఒక్కసారిగా రామరాజు షాక్ అయిపోతాడు. ఇక అలాగే వేదవతి అయితే అసలు వల్లి తనతో పాటు లోపలికి రాలేదన్న సంగతి అప్పుడే అర్థమవుతుంది. ఇంకా డాక్టర్ వెళ్ళిన తర్వాత రామరాజు అందరితో మాట్లాడుతూ, అసలు మీ అందరికీ ఏమైంది? ఎందుకు వల్లిని అలా బాధ పెడుతున్నారు? అసలు వల్లి మీద ఎందుకింత కక్ష కట్టారు? ఇప్పటికే తను బిడ్డని కోల్పోయి ఎంతగానో బాధపడుతుంది. అట్లాంటి పరిస్థితిలో వల్లిని మీరు ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి? తను బిడ్డని కోల్పోయినందుకు తన ప్రాణాలే తీసుకోవాలి అనుకుంది, కానీ ఏంటిదంతా అంటూ ఇక రామరాజు అయితే వేదవతిని అలాగే కుటుంబ సభ్యులందరినీ కూడా చెడామడా తిడుతూ ఉంటాడు. ఇక రామరాజు అయితే, రే పెద్దోడా, చూడు, నువ్వు తన భర్తవి, ఎవరు చూసినా చూసుకోకపోయినా నువ్వు తన పక్కనుండి తనని జాగ్రత్తగా చూసుకోవాలి. అంతేగాని ఇలా తనని నువ్వు బాధ పెట్టడం ఏమాత్రం కూడా బాగాలేదు. చూడండి, అమూల్యం తీసుకొని ఈరోజు కోర్టుకు వెళ్ళాలి, అది మర్చిపోయినట్టున్నారు. మళ్ళీ తనొస్తే ఇదంతా విని బాధపడుతుంది. ముందు తనని జాగ్రత్తగా చూసుకోండి అంటూ ఇక రామరాజు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక వేదవతి వాళ్ళ దగ్గరకెళ్ళి, ఎందుకు మళ్ళీ మమ్మల్ని ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇలా రాత్రంతా వర్షంలో తడిచి జ్వరం తెచ్చుకొని ఆయన ముందు మా అందరినీ తిట్టించాలనా నీ ప్లాన్? చెప్పు అంటూ ఇక వేదవతి అయితే వాళ్ళని తిడుతూ ఉంటే, వల్లి, అత్తయ్య అలా ఎందుకు మాట్లాడుతున్నారు అత్తయ్య? నేను మారిపోయానని చెప్పటానికి ఇలా చేశాను, కానీ మీరు అందులో కూడా నా తప్పును వెతుకుతున్నారు. నిజంగా నేను మారిపోయానత్తయ్య అంటూ ఇక వల్లి అయితే వేదవతితో చెబుతూ ఉంటే వేదవతి కాస్త కరిగినట్టుగా అనిపించినా ఇక వల్లిని పూర్తిగా క్షమించలేక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక చందు అయితే వల్లికి మందులు తీసుకొచ్చి అక్కడే టేబుల్ మీద పెట్టి వెళ్ళిపోబోతుంటే, ఆగుబా అంటూ ఇక చందు చెయ్యి పట్టుకుంటుంది. చందు, ఏయ్ వదులు అంటూ చిరాకు పడుతుంటే, బా నేను చెప్పేది కాస్త
వినుబా, నిజంగా నేను మారిపోయాను బా. నేను మారిపోయానని నమ్మడానికి ఏం చెయ్యాలో నువ్వే చెప్పుబా. కావాలంటే నా ప్రాణాలు తీసుకోమన్నా తీసుకుంటాను బా అంటూ ఇక వల్లి అయితే చందుని అడుగుతూ ఉంటే, చందు చూడు, నువ్వు నిజంగా మారిపోయినా సరే నేను మాత్రం నీతో సంతోషంగా ఉండలేను. నువ్వు చేసే తప్పులే పదే పదే నాకు గుర్తుకొస్తూ ఉంటాయి. చూడు, నువ్వు మారిపోయాననడానికి ఇలాంటివి ఎన్ని చేసినా నేను మాత్రం నమ్మను. నాన్నని బాధ పెట్టలేకే నీతో ఇదిగో ఇలా నీకు మందులు తీసుకొచ్చి ఇచ్చాను, ఈ రకంగా అయినా మాట్లాడుతున్నాను అంటూ ఇక చందు చేతిని ఇదిలించుకుని అక్కడి నుంచి ఇక బయటికి వెళ్ళిపోతాడు. ఇక వల్లి అయితే అందరూ తనతో అలా మాట్లాడడం విని చాలా బాధపడుతుంది. తన మనసులో ఒక విధంగా దీనంతటికీ కారణం ఇక నర్మద అన్న విషయం గుర్తుకొస్తుంది. నా కాపురాన్ని ముక్కలు చేశావు, అలాగే నాతో ఎంతో ప్రేమగా ఉండే అందర్నీ నా నుంచి దూరం చేశావు, నిన్ను మాత్రం వదిలిపెట్టను అంటూ ఇక వల్లిలో నర్మద మీద మరింత కోపం పెరిగిపోతుంది. కానీ నర్మద ప్రేమ లోపలికి రావడంతో వల్లి ఏమీ ఎరగనట్టుగా ఇక నర్మద ప్రేమాల్ని చూస్తూ నర్మద ప్రేమ, నేను నిజంగానే మారిపోయాను. నేను మారిపోయానని ఎంత చెప్తున్నా అత్తయ్య గాని అలాగే చందు బాగాని నన్ను నమ్మట్లేదు. కనీసం మీరన్నా నమ్మండి. కావాలంటే ఈ మందులు వేసుకోను. అలాగే మీరు నన్ను నమ్మే వరకు తెల్లవార్లు నిద్రపోకుండా ఒంటి కాల్తో బయట నిలబడతాను. మీరు నన్ను నమ్మే వరకు పచ్చి మంచినీళ్ళు కూడా తాగను అంటూ ఇక వల్లి అయితే నర్మద ప్రేమలతో మాట్లాడుతూ ఉంటే ఇక నర్మద మాత్రం వల్లి దగ్గరికెళ్ళి, చూడక్క, నువ్వు మారిపోయి చందు బావతో కలిసి బుద్ధిగా కాపురం చేసుకుంటూ అందరితో సంతోషంగా ఉంటే అంతకంటే ఆనందపడేవాళ్ళు ఇంకెవ్వరూ ఉండరు. చూడు, నువ్వు మారిపోయావని చెప్పడం కాదు, మారిపోయినట్టు అందర్నీ నమ్మించడం ముఖ్యం. నువ్విలాగే బుద్ధిగా ఉంటే ఈరోజు నీతో కోపంగా ఉన్నవాళ్ళు రేపు నీతో ప్రేమగా మాట్లాడతారు, ఆప్యాయంగా దగ్గరికి తీసుకుంటారు. ఇలా ఇంకెప్పుడు చేయకు, ముందు మందులు వేసుకో అంటూ ఇక నర్మద తనే మందులు తీసి వల్లి చేతిలో పెడుతుంది. వల్లి, ఈ మందులిచ్చి నన్ను కూల్ చేయాలనుకుంటున్నావు. నా కాపురాన్ని ముక్కలు చేసిన నిన్ను మాత్రం అస్సలు వదిలిపెట్టను. ఇంట్లో అందరూ నిన్ను నెత్తిన పెట్టుకుంటున్నారు, అలాగే నువ్వేదో గొప్పదానివంటూ నీ వెనక నీ అడుగులకి మడుగులెత్తుతున్నారు. ఇక నిన్ను ఈ ఇంట్లో అస్సలు ఉండనివ్వను. గతంలో వేరు కాపురం ఉండి ఇంట్లో నువ్వు ఇబ్బంది పడుతుంటే చూసి సంతోషించాలి అనుకున్నాను. కానీ నీలాంటిది ఎంత దూరంగా ఉంటే నాకు నా కాపురానికి అంత మంచిది అంటూ ఇక వల్లి తన మనసులో అనుకుంటూ నర్మదతో మాత్రం ప్రేమను నటిస్తుంది. ఇక ఇదంతా చూసిన ప్రేమ బయటికి వచ్చిన నర్మదతో, అక్క, ఏంటిదంతా? అంటే ఆ బల్లి మారిపోయిందని నువ్వు నిజంగానే తనని నమ్ముతున్నావా అని అంటుంటే ఇక నర్మద, చూడు ప్రేమ, ఎంతైనా తను ఈ ఇంటి పెద్ద కోడలు, అలాగే తనకింతవరకు జరిగిన అవమానాలు తనని ఖచ్చితంగా తనలో మార్పుని తీసుకొస్తాయి. నేను నమ్ముతున్నాను, తను మారిపోతుంది అంటూ ఇక నర్మద అయితే ప్రేమతో చెబుతూ ఉంటే, ప్రేమ, అక్క, నువ్వెంత చెప్తున్నా ఆ బల్లి మారిపోయిద్దంటే మాత్రం నాకు అస్సలు నమ్మకం కలగట్లేదు. ఆ బల్లి అస్సలు మారదక్క, అది జిత్తులు మారినక్క, అవకాశవాది, అవసరాన్ని బట్టించి మాట్లాడుతుంది అని అంటుంటే, ప్రేమ అని గట్టిగా అరవడంతో ఇక ప్రేమ దడుచుకుంటూ, ఏమైందక్క అని అంటుంటే, చూడు ప్రేమ, ఎవరో ఒకరు ఏదో ఒక తప్పు చేస్తూనే ఉంటారు. అంత మాత్రాన వాళ్ళందరూ చెడ్డవాళ్ళని కాదు. నిజానికి వల్లి అక్క మంచిదే. తను వాళ్ళమ్మ నాన్న చెప్పిన మాటల వల్ల అలా మారిపోయింది. ఇకపై తను మారిపోయి మంచిగా ఉండేలా మనం మార్చుకుందామంటూ ఇక నర్మద అయితే ప్రేమతో చెప్పి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ మాటలకి ప్రేమ, నిజంగానే ఈ బల్లి మారిపోయిందంటావా అంటూ మరొకసారి గదిలో తొంగి చూస్తుంది. కానీ నర్మద మాట్లాడిన మాటలన్నీ విన్నా వల్లి
నర్మదకి తన మీద నమ్మకం వచ్చిందని తను కూడా కాస్త రిలాక్స్ అవుతుంది. ఇక ఇదిలా ఉండగా కొంతసేపటికి రామరాజు అలాగే ధీరజ్ ఇద్దరు కూడా అమూల్య కోసం ఎదురు చూస్తుంటారు. ఇంతలో వేదవతి వాళ్ళిద్దరికి టీ తీసుకొచ్చి, ఏంటండి అమూల్య కోసం చూస్తున్నారా? తను రెడీ అవుతుంది అని అంటుంటే, అమ్మా కోర్టుకి లేట్ అవుతుంది, ఇంకా రెడీ అవడమేంటి అని అంటుంటే, కోర్టు అంటే అమూల్య భయపడుతుందిరా, తనకి ఇంతవరకు నచ్చ చెప్పాను అని అంటుంటే, ఇక రామరాజైతే, ఏంటి బుజ్జమ్మ అమూల్య భయపడ్డమేంటి? అయినా తనతో పాటు నేను ధీరజ్ కూడా ఉంటాం కదా, మరి భయమెందుకు అమ్మా అమూల్య అని పిలవడంతో ఇక అమూల్య అయితే లోపల నుంచి బయటకైతే వస్తుంది. అమూల్యని చూసిన రామరాజు, ఏంటమ్మా కోర్టుకు వెళ్ళడానికి భయపడుతున్నావా అని అంటుంటే, నాన్న నాకు కోర్టుకి వెళ్ళడానికి భయం కాదు, అక్కడ ఆ విశ్వక్ అలాగే వాళ్ళ నాన్న ఏం గొడవ చేస్తారా అని భయంగా ఉంది అని చెప్పడంతో ఇక ధీరజ్, చూడు అమూల్య నువ్వేం భయపడకు, అదంతా మేం చూసుకుంటాం కదా. చూడు అక్కడ నువ్వు కోర్టులో అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పాలి, అలాగే ఆ విశ్వక్కడు మరొకసారి నీ విషయంలో జోక్యం చేసుకోవడానికి కూడా భయపడాలి అని అంటుంటే, సరే అన్నయ్య అంటూ ఇక అమూల్య అయితే ధీరజ్తో మాట్లాడుతూ ఉంటే ఇంతలో ప్రేమ కూడా అక్కడికి వస్తుంది. ఇక ప్రేమ, ధీరజ్ మీతో పాటు నేను కూడా రానా అని అడగడంతో ఇక ధీరజ్, నువ్వు రావద్దు, అక్కడికి వస్తే మళ్ళీ నువ్వు బాధపడాల్సి ఉంటుంది అని చెప్పడంతో ఒక్కసారిగా ఇక ప్రేమ అయితే, అది కాదు ధీరజ్, నేనుంటే మా నాన్న ఎట్లాంటి గొడవ చెయ్యడు అని చెప్పడంతో ఇక రామరాజు, చూడమ్మా ప్రేమ, అమూల్యని కోర్టుకి తీసుకెళ్లడమే ఇష్టం లేదు, కానీ తప్పని పరిస్థితుల్లో తనని కోర్టుకి తీసుకెళ్తున్నావు, మళ్ళీ నువ్వు కూడా అక్కడికి ఎందుకమ్మా? పర్వాలేదు, అక్కడ మీ నాన్న ఏం గొడవ చేసినా వాడితో నేను మాట్లాడగలను అని అంటుంటే, అది కాదు మావయ్య, ధీరజ్కి అసలే కోపం ఎక్కువ, అక్కడ మా నాన్న అన్నయ్య ఏదన్నా గొడవ చేస్తే ధీరజ్ ఆవేశపడతాడు అంటూ మాట్లాడుతూ ఉంటే ఇక రామరాజైతే, చూడు ప్రేమ, మేమున్నాం కదా, నేను చూసుకుంటాను, పెద్దోడా త్వరగా రావాలి అని చెప్పడంతో ఇక చందు కూడా అక్కడికైతే వస్తాడు. ఇక అందరూ కలిసి కోర్టుకి బయలుదేరుతారు. కానీ ప్రేమ మనసులో అక్కడ ఏం గొడవ జరుగుతుందా అని బాధగా ఫేస్ పెడుతుంది. ఇక ధీరజ్ అయితే, నాన్న తనని తీసుకెళ్ళకపోతే ఇక్కడే ఉండి అక్కడ ఏం జరుగుతుందానని ఆలోచనతోనే అది గుండాగి గుండె పట్టుకుని టెన్షన్ పడుతుంది. ప్రేమని కూడా మనతో తీసుకెళ్దాం నాన్న అంటూ ఇక ధీరజ్ చెప్పిన మాటలకి రామరాజు కూడా సరే అంటాడు. ఇక ధీరజ్ కూడా ప్రేమని రమ్మని పిలవడంతో ఇక ప్రేమ సంతోషంగా ధీరజ్ వాళ్ళతో కలిసి బయలుదేరుతుంది. ఇంకా ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే భద్రావతి అలాగే సేనాపతి విశ్వక్ని పిలిచి, రై అక్కడ ఏం జరిగినా సరే నువ్వు ఆవేశపడకుండా సైలెంట్గా ఉండు, నువ్వు అక్కడేమైనా వాగేవంటే దాన్ని అవకాశంగా తీసుకుని వాళ్ళు నీ మీద మరొక కొత్త కేసుని పెట్టే అవకాశం ఉంది అంటూ ఇక భద్రావతి అయితే విశ్వక్కి నచ్చ చెప్తుంది. విశ్వక్, అత్త అసలు వాళ్ళ దగ్గర మనం తలదించుకోవడం ఏంటి, అట్లాంటి వాళ్ళని అసలు మనం ఊరికే వదిలేస్తున్నాం, వాళ్ళని చంపేయాలి అంటూ ఇక విశ్వక్ మాట్లాడుతూ ఉంటే అక్కడే ఉన్న రేవతి విశ్వక్ చెంప పగలగొట్టి, నీకు అసలు బుద్ధుందా, ఇంత జరిగినా ఇంకా ఇలా మాట్లాడుతున్నావు, అయినా వీళ్ళననాలి, కొడుకు తప్పు చేస్తే కొడుక్కి బుద్ధి చెప్పాలి గాని అతన్ని ఇంకొంచెం రెచ్చగొట్టి ఇదిగో ఇలాగా పోలీస్ స్టేషన్లు కోర్టులు అంటూ తిప్పుతున్నారు, అసలు ఏంటండి ఇదంతా, పెళ్లి కావలసిన వాడికి ఇలా కోర్టులు కేసులు అంటూ ఇష్టం వచ్చినట్టు తిప్పితే వాడికి ఎవరన్నా పిల్లనిస్తారా, అసలు ఈ కేసు నుంచి బయటపడడం ఎలా అని ఆలోచించకుండా ఇంకా వాడికి అవే చెప్తున్నారు అంటూ రేవతి అయితే సేనాపతి భద్రావతిలతో మాట్లాడుతుంటే ఇక పక్కన ఉన్న పెద్దావిడ, అలా చెప్పు రేవతి, రే సేనా, ఇప్పటికైనా ఈ కేసులవి ఎందుకు, రామరాజు కాళ్ళ మీద పడి బ్రతిమలాడితే అమూల్యతో కేసుని వాపస్ తీసుకుంటారు, అలాగే ఆ పిల్లని మన వాడికిచ్చి పెళ్లి చేయమని అడుగుదాం అని అంటుంటే భద్రావతి ఇక ఇంటి షెడ్ ఎగిరిపోయేలా గట్టిగా అరిచి, అమ్మా అసలు నీకు బుద్ధుందా, వయసొచ్చింది కానీ
నీ బుర్రలో ఆలోచనలే లేవు. పోయి ఆ అనాథగడి కాలు పట్టుకోవాలా? వాడి కూతుర్ని ఈ ఇంటి కోడల్ని చేసుకోమని అడగాలా? అసలు ఏమనుకుంటున్నావు? భద్రావతి ఇక్కడ అవసరమైతే నా ఆస్తి మొత్తాన్ని కూడా అమ్మైనా సరే నా మేనల్లుడికి ఎట్లాంటి శిక్ష పడకుండా బయటికి తీసుకొస్తాను. అంతేగాని ఇట్లాంటి తప్పుడు ఆలోచనలు ఇవ్వద్దు. రే సేనా, కార్ తీరా అంటూ ఇక భద్రావతి అయితే అక్కడి నుంచి బయలుదేరుతూ, రే చెప్పిందంతా విన్నావు కదా అంటూ ఇక విశ్వక్కి నచ్చ చెప్పి అక్కడి నుంచి తీసుకెళ్తారు. ఇదంతా విన్న రేవతి అయితే ఇక పెద్దవాడితో, అత్తయ్య నాకెందుకో భయంగా ఉంది. విశ్వక్కి నాకు తెలిసి ఎలాంటి శిక్ష పడుతుందో అంటూ రేవతి భయపడుతూ ఉంటే ఇక పెద్దావిడ, చూడు రేవతి, నువ్వేం భయపడకు. రామరాజుతో ఆల్రెడీ మనం మాట్లాడాం కదా. రామరాజు అంత పెద్ద నిర్ణయం తీసుకోలే అంటూ ఇక పెద్దావిడైతే రేవతికి నచ్చ చెప్పి తనని అక్కడి నుంచి లోపలికైతే తీసుకెళ్తుంది. ఇంకా అనుకున్నట్టుగానే అందరూ కూడా కోర్టు దగ్గరికి చేరుకుంటారు. ఇక కోర్టు దగ్గర రామరాజు కుటుంబాన్ని చూసిన భద్రావతి కోపంతో రగిలిపోతుంది. ఇక సేనాపతి అయితే, రేయ్ రామరాజు, నా కొడుకు మీద తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని కోర్టు మెట్లెక్కిచ్చారు కదా, మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను అంటూ ఇక రామరాజుతో సేనాపతి మాట్లాడుతూ ఉంటే ఇక అక్కడే ఉన్న ధీరజ్, రేయ్ మామా ఏంట్రా? ఇక ధీరజ్ అయితే, ఏంటి మామా, బెజ్జాల మామా, నీకింకా చేతికి తగిలిన గాయమే తగ్గలేదు, కానీ ఎందుకలా రెచ్చిపోతున్నావు? మీరు చేసిన పనికి నీ కొడుకు శిక్షను అనుభవిస్తున్నాడు, పైగా కోర్టుకొచ్చాడు. మీరు చేసిన తప్పుల వల్ల నీ కొడుకు కోర్టుకొచ్చాడు గాని అందులో చేసింది మేమేం చేసింది ఉంది? అయినా ఎందుకలా రెచ్చిపోతున్నావు? నీ కొడుక్కి కాస్త బుద్ధులు నేర్పించి ఆడపిల్లతో ఎలా ఉండాలో నువ్వు నేర్పించి ఉండాల్సింది. అలా కాకుండా వాణ్ణి రెచ్చగొట్టి ఇక్కడ దాకా తీసుకొచ్చారు. సరే మీ కొడుక్కి తగ్గ తీర్పు లోపలిస్తారులే, ఇక్కడెందుకు వాగుతూ రెచ్చిపోతున్నారు అంటూ ఇక ధీరజ్ అయితే సేనాని తిడుతూ ఉంటే ఇక భద్రావతి రేయ్ అని గట్టిగా అరవడంతో, ఆగు భద్రం, ఎందుకలా రెచ్చిపోతున్నావు? నువ్వలా రెచ్చిపోతుంటే నేను నిన్ను అస్సలు చూస్తూ తట్టుకోలేను. చూడు, మర్యాదగా నోరు మూసుకొని ఉండు, లేకపోతే నీ మేనల్లుడితో పాటు నువ్వు కూడా లోపల కూర్చుంటావు అని చెప్పడంతో ఇక భద్రావతి రేయ్ అని గట్టిగా అరుస్తుంటే అక్కడ ఉన్న ప్రేమ, అత్త ఎందుకు అనవసరంగా ధీరజ్ని రెచ్చగొడుతున్నావు? చేసిన తప్పుకి కాస్తైనా పశ్చాత్తాపడండి, అంతేగాని ఇలా అరిచి ఇంకాస్త కోపాన్ని పెంచకండి అంటూ ఇక ప్రేమ కూడా భద్రావతిని గట్టిగా అరుస్తుంది. ఇక ప్రేమ అరుపులకి భద్రావతి సైలెంట్ అయిపోతుంది. ఇక అక్కడే ఉన్న విశ్వకైతే, అత్త ఇక్కడెందుకు గొడవలు, పద మనం లోపలికి వెళ్దామంటూ ఇక విశ్వక్ అక్కడి నుంచి వాళ్ళని తీసుకుని లోపలికైతే వెళ్ళిపోతాడు. ఇక రామరాజు కూడా తన కుటుంబంతో లోపలికైతే వెళ్తాడు. ఇంకా రామరాజు కుటుంబం అలాగే భద్రావతి కుటుంబం చెరోవైపు కూర్చుని ఉంటారు. అలాగే వాళ్ళ తరపు లాయర్స్ కూడా అక్కడే ఉంటారు. కొంతసేపటికి ఇక జడ్జి గారు వచ్చి అమూల్యని అలాగే విశ్వక్ని పిలుస్తారు. ఇక ఇద్దరు కూడా ఎదురు బెదురు నుంచుంటారు. జరిగిందంతా కూడా జడ్జికి చెప్తూ ఉంటే ఇక విశ్వకైతే, లేదు నేనేం అలా చేయలేదు, వీళ్ళు కావాలని నా మీద తప్పుడు కేసులు బనాయిస్తున్నారు, నేను తన విషయంలో ఎట్లాంటి పొరపాటు చేయలేదు అని అంటుంటే, రేయ్ నువ్వు మొన్న కూడా నా చెల్లెల్ని టీస్ చేస్తూ దొరికిపోయావు, ఎందుకురా ఇంకా బుకాయిస్తున్నావు అని చెప్పడంతో, ఏదైనా ఉంటే ఇక్కడికొచ్చి మాట్లాడండి, అక్కడి నుంచి కాదు అంటూ ఇక జడ్జి గారు చెప్పడంతో ఇక ధీరజ్ అయితే బోన్లో నుంచి, చూడండి సార్, వీడు ఇంతకు ముందే తప్పు చేసి కోర్టులో జైల్లో శిక్షను అనుభవించాడు, నానా తిప్పలు పడి బెయిల్ తెచ్చుకున్నాడు, అయినా సిగ్గు లేకుండా మా చెల్లి కాలేజ్ దగ్గర కొంతమంది మనుషుల్ని పెట్టి నా చెల్లిని బాధ పెట్టాడు, కావాలంటే ఇది చూడండి అంటూ తన మొబైల్లో రికార్డ్ చేసిన వీడియోని ఇక జడ్జి గారికి చూపిస్తారు. ఒక్కసారిగా అదంతా విన్న భద్రావతి అలాగే సేనాపతి విశ్వక్ వైపు కోపంగా చూడటంతో ఇక విశ్వక్ తప్పు చేసిన వాళ్ళ తలదించుకుంటాడు. ఇక ఇంతలో లాయర్ అయితే, సార్ నా క్లయింట్ అలాంటి వాడు కాదు, వీళ్ళు కేసుని మరింత బలంగా చేయడం కోసం ఇలాంటి తప్పుడు కేసులు బనాయిస్తున్నారు అని అంటుంటే ఇక జడ్జి గారైతే, చూడండి
తప్పుడు కేసులు బనాయించడానికి వాళ్ళకేం అవసరం? అయినా వాళ్ళ ఆడపిల్ల గురించి తప్పుగా చెప్పుకోవడానికి వాళ్ళకేం పని? ఇక్కడ క్లియర్గా కనిపిస్తున్నాడుగా వీడు, మరి కాదంటారేంటి అంటూ ఇక జడ్జి గారైతే వాళ్ళ తరపు లాయర్ నోరు మూయిస్తాడు. ఇక లాయర్ గారు కూడా విశ్వక్తో, ఎవయ్యా ఈ కేసు పూర్తయ్యే వరకు ఆ అమ్మాయి జోలికి వెళ్ళొద్దని చెప్పాను కదా, ఎందుకు ఇదంతా చేశావు? అందరి ముందు తలదించుకునేలా చేశామంటూ ఇక లాయర్ కూడా విశ్వక్ని తిట్టి సైలెంట్ అయిపోతాడు. ఇక తప్పులు చేసిన విశ్వక్కి జడ్జి గారు ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారు, అలాగే విశ్వక్ విషయంలో ఇక జడ్జి గారు వేసిన శిక్షకి భద్రావతి రామరాజు కుటుంబం మీద ఎట్లాంటి పగ తెచ్చుకోబోతుంది, అలాగే కుటుంబం మొత్తానికి దూరమైన వల్లి నర్మదల మీద ఎట్లాంటి రివెంజ్ తీర్చుకోబోతుంది, ఇక వల్లి భద్రావతి కలిసి రామరాజు కుటుంబాన్ని ఏం చేయబోతున్నారు, ఇలాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.